ఆంజనేయ స్వామికి ఎంత బలం ఉందంటే అవసరమైతే రావణాసురుని కూడా ఎదిరించి చంపేంత శక్తి ఆంజనేయ స్వామిలో ఉంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఈశ్వర అవతారం. ఒకసారి రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు. అప్పుడు ఆగ్రహించిన రావణాసురుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రంతో లక్ష్మణుడు మూర్ఛిల్లిపోతాడు. లక్ష్మణుడిని తన భుజాలపై తీసుకొని వెళ్ళి లంకలో బంధించాలని తన రథం దిగి లక్ష్మణుడి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి లక్ష్మణుడిని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎత్తలేడు. ఇది గమనించిన ఆంజనేయ స్వామి పరుగున వచ్చి రావణాసురుడు గుండెలపై ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆ దెబ్బకు రావణాసురుడు 10 అడుగుల దూరం పడతాడు. వెంటనే లక్ష్మణుడిని తన భుజాలపై ఎత్తుకొని అమాంతంగా రామశుగ్రుల వైపు పరిగెత్తుకొని వచ్చి లక్ష్మణుడిని కాపాడతాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆంజనేయ స్వామికి ఎంత బలం ఉండదు. అవసరం వస్తే రావణాసురుని కూడా ఎదిరించి చంపేంత శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. కానీ రావణాసురుడి మరణం శ్రీరామచంద్రుడి చేతిలో ఉంది కాబట్టి ఆ క్షణానికి వదిలి